హలో ఆల్! ఈరోజు వీడియోలో మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 3 టొమాటోలు, 15 నానబెట్టిన జీడిపప్పు, 1 ఇంచు చెక్క, 3 ఇలాచి, 5 లవంగాలు, షాజీరా, 1 టీ స్పూన్ అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి ఇలా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఆనియన్స్ పింక్ కలర్‌లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియా పొడి, అర టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని ఇందులో వేసి మసాలాలన్నీ మష్రూమ్స్‌కి పట్టేటట్టు కలుపుతూ వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి రెడీ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసి ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని గ్రేవీలో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడికాక లాస్ట్లో తరిగిన కొత్తిమీర చల్లి ఒకసారి కలుపుకొని తీసుకుంటే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.